జీవితంలో ఒక్కసారైనా మనం తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం. తీర్థయాత్రలు అంటే ఒకటో రెండో ఆలయాలు తిరిగి రావటం కాదు. ఒకేసారి అన్ని ఆలయాలను దర్శించుకొని రావటాన్ని తీర్థయాత్ర అంటాం. పూర్వం రోజుల్లో ఇలానే తీర్థయాత్రలు చేసేవారు. కాశీ నుంచి రామేశ్వరం వరకు ఉన్న ఆలయాలను దర్శించుకునేవారు. పూర్వకాలంలో తీర్థయాత్రలు చేసే సమయంలో ఎలాంటి విపత్తులు జరగకూడదని, ఎలాంటి నష్టాలు కష్టాలు దరిచేరకూడదని భగవంతుడిని ప్రార్థిస్తూ కొన్ని శ్లోకాలు పఠించేవారు. ఆ శ్లోకాలు పఠించి తీర్థయాత్రలు చేయటం మొదలు పెడితే ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా యాత్రలు పూర్తి చేయవచ్చని ఓ నమ్మకం. ఆ శ్లోకాలు ఏంటి, వాటి విశిష్టత ఏంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. భక్తితో వివిధ ఆలయాలను సందర్శించడమే తీర్థయాత్ర ముఖ్యోద్దేశం. తీర్థయాత్రలు చేయటం వలన మోక్షం లభిస్తుందని, చేసిన పాపాలకు పరిహారం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే తీర్థయాత్రలు చేసే సమయంలో యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళాం త్రయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం ఆపాదమప హర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం తదేవ లగ్నం సుదినం తదైవ తారాబలం చంద్రబలం తదైవ విద్యాబలం దైవబలం తదైవ లక్ష్మీపతే తేగ్రీయుగం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పాత్రో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతు ధ్రువాణి తిర్మమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకాలు తప్పనిసరిగా చదవాలని పండితులు చెబుతున్నారు. ఈ శ్లోకాలు యాత్రలప్పుడు మాత్రమే కాదు, ప్రతి నిత్యం ఉదయం ఇంట్లో నుంచి విద్య, ఉద్యోగ, వ్యాపారేతర కార్యక్రమాలకై బయలుదేరినప్పుడు చదువుకొని ఇంటి నుండి బయలుదేరిన అంతటా జయం కలుగుతుందని విశ్వాసం. తీర్థయాత్రలు చేయటానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అక్రమ సంపాదనతో తీర్థయాత్రలు చేయటం వలన ఫలితం శూన్యం. ధర్మ మార్గంలో సంపాదించిన ధనంతో మాత్రమే తీర్థయాత్రలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక యాత్రకు బయలుదేరే ముందు తప్పనిసరిగా ఇంటి ఇలవేల్పును, కుల దేవతలను, గ్రామ దేవతలను, తల్లిదండ్రులను, గ్రామ పెద్దల అనుమతి తీసుకున్న తరువాతే తీర్థయాత్రలకు బయలుదేరాలి. అందరూ అనుమతి ఇస్తేనే తీర్థయాత్రలకు వెళ్ళాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తీర్థయాత్ర చేసే సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ అసత్యం మాట్లాడటం, ఆరోపణలు చేయటం, బ్రహ్మచర్యను తప్పటం చేయరాదు. యాత్రల్లో క్షవరాలు చేయించుకోరాదు. తీర్థయాత్రలో స్నానం చేసే సమయంలో తప్పనిసరిగా సంకల్పం చెప్పుకోవాలి. పుష్కరిణులు, నదులు, సరోవరాలు, సముద్రాల్లో స్నానం చేసేలా చూసుకోవాలి. మహిళలు జుట్టు మొత్తం విరబోసుకొని స్నానం చేయటం మహాపరాధం. జుట్టు కింది భాగంలో ముడి వేసుకొని మాత్రమే స్నానం చేయాలి. అదే దంపతులైతే భర్త ఉత్తరీయాన్ని, భార్య చీరకు ముడివేసి ఇద్దరు ఒకేసారి నదిలోనో, సముద్రంలోనో, సరస్సులోనో స్నానం చేయాలి. భగవంతుని నామాన్ని స్మరిస్తూనే యాత్రలు చేయాలి. తీర్థయాత్రల సమయంలో ఆచరించే జపం, తపం, స్నానం, హోమం, అనుష్ఠానం, ధర్మాచరణ, దానాలు ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. తీర్థయాత్రల సమయంలో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం మంచిదని పండితులు చెబుతున్నారు. కష్టమైనా సరే మనం కూడా పైన చెప్పుకున్న శ్లోకాలను పఠించి భగవంతుడి కృపకు ప్రసన్నులమవుదాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.